జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా ఫ్యామిలీ, నేను మీరు చాలా మంచిగా ఉంటారు గైజ్. సో ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది గైజ్. మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే తప్పకుండా చూడండి. లాస్ట్ వీడియోకి అయితే కొంచెం సపోర్ట్ అయితే చూపెడతాండి, కొంచెం సపోర్ట్ అయితే చూపెట్టండి. అండ్ ఇంకోటి ఇలాగే సపోర్ట్ అయితే చూపెడుతూనే ఉండండి. మనం అయితే తొందరగా 27K యూట్యూబ్ ఫ్యామిలీ అయితే రీచ్ అయిపోతాం. ఇలాగైతే సపోర్ట్ చూపెడుతూనే ఉండండి గైజ్ దానికోసం. అండ్ ఇంకోటి గైజ్, వీడియో స్టార్ట్ కాకముందు మీరైతే ఈ వీడియోకి అయితే ముందు ఒక వీడియో అయితే వచ్చింది కా బతుకమ్మ సెలబ్రేషన్స్ పార్ట్ 1, ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. ఇదైతే దానికే పార్ట్ 2. సో ఈ వీడియో అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక చాలా అంటే చాలా చిన్న టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అండ్ అలాగే ఒక 100 కమెంట్ అయితే కంప్లీట్ చేయండి. మీరు కమెంట్లో క్వశ్చన్స్ అయినా అడగచ్చు. అండ్ అలాగే వీడియోకి అయితే వీడియో ఎలా అనిపించింది మీ ఒపీనియన్ అయితే కమెంట్ బాక్స్ అండ్ మీరు తప్పకుండా నాకైతే చెప్పచ్చు. సో ఇప్పుడైతే మాటలుగా ఉంటాం, మొత్తం వీడియో అయితే చూసేయండి. మీరందరూ అయితే ముందుగా అయితే వీడియో స్టార్ట్ గానే గణేశుని దర్శనం అయితే చేసుకోండి గైజ్. ఎందుకంటే అమ్మవారి కిందనే గణేశుని అయితే కూర్చోబెట్టినారు కా. సో అలా అనేసి మీకు ముందు వీడియోలో గణేశుని దర్శనం అయితే చేపించినాక సో చూసుకోవచ్చు అమ్మవారు. అండ్ అలాగే అమ్మవారి పక్కన మన సింహం అయితే ఉందిగా. సో పార్ట్ 1లో చూసినారు కా, అందరైతే బతుకమ్మ ఆడినారు. సో అదంతా అయితే మీరు చూసినాక సో ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇది ఆ వీడియోకి అయితే పార్ట్ 2. మీరు ఈ వీడియో చూసే ముందుగా అయితే ఆ వీడియో అయితే కంపల్సరీ చూడండి, మీకైతే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఇక్కడైతే చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చింది గైస్. చాలామంది ఫోన్లో వీడియోస్ అయితే తీస్తున్నారు, మీకు కనిపిస్తున్నారు కా. సో ఆ క్రౌడ్ అంతా నేనైతే ఈ వీడియోలో మీకు కవర్ చేసినాను. సో మొత్తం వీడియో అయితే చూసేయండి. నేనైతే మీకోసం కొంచెం పైకెక్కి మంచి వ్యూ, మీకోసం మంచి వ్యూతోని అంతా చూపెట్టాలనేసి ఒక పైనకి అయితే ఎక్కాను. అది ఎలా ఎక్కాను అనేది మీకైతే వీడియోలో చూపెడతాను. సో చూసుకోవచ్చు పైన నుంచి. సో చూసుకోవచ్చు కదా, అందరైతే బతుకమ్మ ఆడుతున్నారు ఈడ. మీ ఇంటికాడ ఇలానే బతుకమ్మ ఆడితే తప్పకుండా మీరైతే నా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. చూసుకోవచ్చు చాలా అంటే చాలా వైభవంగా అయితే ఇక్కడ బతుకమ్మ అయితే ఆడుతున్నారు. చాలామంది ఆడుతున్నారు. అండ్ అలాగే వాళ్ళకి చూడడానికి ఇంకా చాలామంది వచ్చినారు ఆడే వాళ్ళకి. అండ్ ఇంకోటి అక్కడ చాలామంది వాళ్ళ ఫోన్స్లో అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నారు అన్ని మెమొరీస్ని. సో చూసుకోవచ్చు అమ్మవారి మండపం ఎంత హ్యూజ్గా ఎంత పెద్దగా అయితే కట్టినారు. సో చూసుకోవచ్చు పైన అయితే అమ్మవారి ఫేస్కి సంబంధించి అలంకరణం అయితే ఉంది. అండ్ ఇంకోటి మెయిన్లీ అయితే మేము ఈ పార్క్ కాడ అయితే వచ్చినాము. సో చూసుకోవచ్చు ఇక్కడైతే మేము మెయిన్లీ ఫౌంటైన్ చూడడానికి అయితే వచ్చినాం. ఫౌంటైన్కి అనేది లైట్ అనేది లేదు. సో అలా అనేసి మేమైతే చెట్టు చూసి హ్యాపీ అయినాం, ఎందుకంటే చెట్టుకు అయితే లైట్స్ ఉండే. అండ్ మేమైతే ఇక్కడ పక్కనే ఉన్న స్టేర్స్ పైన ఎక్కి దానిపైన నుంచి మీకైతే ఆ విజువల్స్ అయితే చూపెట్టిన. సో దాని తర్వాత అయితే మేము పార్క్ నుంచి బయటికి వచ్చినాక సో చూసుకోవచ్చు ఈ బతుకమ్మ అనేది ఒక 3 to 4 అవర్స్ వరకు అయితే ఇక్కడ బతుకమ్మ అయితే ఆడినారు. దాని తర్వాత కొద్దిసేపు దాండి ఆడినారు. సో చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు కదా ఇక్కడ అందరైతే. సో లైటింగ్ అయినా చాలా అంటే చాలా అవసరం అయితే చేసినారు. సో దాని తర్వాత అయితే అందరైతే కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ అయితే అంతా బతుకమ్మ అండ్ అలాగే దాండి ఆడినారు చెప్పినాక. సో అదంతా అయితే మళ్ళీ కంటిన్యూ చేసినారు. సో చూసుకోవచ్చు అదంతా బ్రేక్ తీసుకొని సీన్ అయితే నేను మీకోసం కట్ చేసి చూపెడుతున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ కావదనేసి.
మెల్లమెల్లగా అయితే అక్కడైతే జనాలు అయితే పెరుగుతూనే ఉన్నారు గైస్. ఎందుకంటే బతుకమ్మ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే ఇక్కడ జరుపుకుంటారు. ఇక్కడైతే ప్రతి ఇయర్ అయితే జరుపుకుంటారు. నేనైతే లాస్ట్ ఇయర్ బీట ఇక్కడ అంతా కవర్ చేసి మీకైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాను. సో అన్ని వీడియోస్ అయితే ఛానల్ పైన అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి అయితే అవన్నీ వీడియోస్ అయితే చెక్అవుట్ చేయండి. సో గైస్ బతుకమ్మ ఆడినాక అందరైతే దాండియాకి అయితే షిఫ్ట్ అయినారు. సో అందరైతే దాండియా ఆడుతున్నారు. సో దాండియా అయితే ఆడుతున్నారు. సో దాండియా ఆడినాక ఇంకా వీడియో అయితే మొత్తం ఉంది. సో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్కి అయితే చూసేయండి. సో గైస్ మొత్తానికైతే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా మీరైతే అందరైతే నా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. వీడియో కనుక నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో అయితే అందరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నాకైతే ఇంకా సపోర్ట్ అండ్ అలాగే ఎంకరేజ్ అయితే చేయండి. వీడియోలో ఏమైనా చిన్న పెద్ద తప్పు జరిగితే నాకైతే అందరు క్షమించండి. అండ్ అలాగే అమ్మవారు ఎలా అనిపించినారు, అందరైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నారు కాకైతే. సో ఇప్పుడైతే అందరైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకోటి గైస్ తొందరగా అందరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. అండ్ గైస్ ఇంకోటి విషయం ఏంటంటే నేనైతే మీ ముంగట మంచి కంటెంట్ అయితే తేవడానికి ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నా. అండ్ నేనైతే మీకు ఫెస్టివల్ కంటెంట్ అయితే మీ ముంగట తెస్తూనే ఉంటా. ప్రతి ఒక్క ఫెస్టివల్కి మీ ముంగట అయితే ఒక కొత్త కంటెంట్ అయితే తెస్తూనే ఉంటాయి. అండ్ అలాగే మీకు అంతా వీడియో ద్వారా అయితే మీకు అయితే చూపడుతూనే ఉంటాను. సో అందుకనేసి నా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. నేనైతే మీతోని కలుస్తూనే ఉంటా గైస్ ఇంకొక కొత్త వీడియోలో ఇంకొక కొత్త యూనిక్ ఐడియాస్తోని. సో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే మీరు నాకు చెప్పండి. టాటా బాయ్ బాయ్.